నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఫ్లోరిడాలోని క్యాంప్ డేవిడ్ నుంచి ఆయన చేసిన ఈ అనౌన్స్మెంట్ ఒక రకమైన సెన్సేషన్ అనే చెప్పాలి. ఇరాన్పై జరుగుతున్న మిలిటరీ యాక్షన్ను కేవలం 2-3 వారాల్లో ముగించేస్తామని ట్రంప్ చాలా క్లియర్గా చెప్పేశారు. ఇజ్రాయెల్తో కలిసి అమెరికా అనుకున్న టార్గెట్స్ అన్ని ఇప్పటికే రీచ్ అయ్యామని, ముఖ్యంగా ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేయకుండా వాళ్ళ కెపాసిటీని పూర్తిగా దెబ్బతీసామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒప్పందం కుదిరినా కుదరకపోయినా ఇరాన్ ఒక న్యూక్లియర్ వెపన్స్ చేయలేదు అని కన్ఫర్మ్ అవ్వగానే మేము వెనక్కి వచ్చేసాం అని ఆయన తన వార్ ఎగ్జిట్ స్ట్రాటజీని బయటపెట్టారు. యుద్ధం వల్ల పెరిగిన ఆయిల్ ప్రైజెస్ కూడా త్వరలోనే తగ్గుతాయని ట్రంప్ అంటున్నారు. మొత్తానికి ఇరాన్ అనుస్వప్నాన్ని తుంచివేసి ఒక విక్టరీ నోట్తో ఈ చాప్టర్ను క్లోజ్ చేయాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను బట్టి ఇరాన్ అనుస్వప్నాన్ని అమెరికా దాదాపు చెక్మేట్ చేసినట్టుగానే కనిపిస్తోంది. ఇజ్రాయెల్తో కలిసి గత నెలలో మొదలుపెట్టిన ఎయిర్ స్ట్రైక్స్ కేవలం వార్నింగ్ ఇవ్వడానికే కాదు, ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని దాని మూలాల్లో దెబ్బతీయడానికి అని ఆయన క్లియర్ చేసేశారు. ముఖ్యంగా ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్లు, రీసెర్చ్ సెంటర్లు ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయాయని వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి. మేమనుకున్న టార్గెట్స్ అన్నీ రీచ్ అయ్యామని ట్రంప్ అనడం వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంది. అంటే ఇరాన్ ఇకపై అణ్వస్త్రాలు అంటే న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేయాలంటే మళ్ళీ మొదటి నుంచి కొన్ని దశాబ్దాల పాటు కష్టపడాల్సిన పరిస్థితి కల్పించామని ఆయన భరోసా చెప్తున్నారు. ఇరాన్కు ఇంతటి రాడార్ వ్యవస్థలున్నా అమెరికా క్షిపణులు వాటన్నింటినీ ఛేదించుకొని వెళ్ళి మరి అణు కేంద్రాలను ధ్వంసం చేశాయట. ఒక దేశం దగ్గర వెపన్స్ తయారు చేసే కెపాసిటీనే లేనప్పుడు ఇక యుద్ధం కొనసాగించాల్సిన అవసరం ఏముంది అన్నదే ట్రంప్ లాజిక్. అందుకే డీల్ కుదిరినా కుదరకపోయినా తన పని అయిపోయిందని ఆయన వెనక్కి రావాలని చూస్తున్నారు. ఇరాన్లోని కీలకమైన మిలిటరీ లీడర్స్ కూడా ఈ దాడుల్లో మరణించడంతో అక్కడ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయ్యిందని, అందుకే యుద్ధాన్ని ముగించే టైం వచ్చేసిందని ట్రంప్ ఒక విక్టరీ నోట్తో ఈ విషయాన్ని ముగించారు. ఇరాన్ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన రష్యన్ మేడ్ S-300 క్షిపణి నిరోధక వ్యవస్థలను ఇజ్రాయెల్ దాడులు ధ్వంసం చేశాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీనివల్ల ఇరాన్ ఆకాశంలో ఒక రక్షణ కవచం లేని పరిస్థితి ఏర్పడింది. అమెరికా వద్ద ఉన్న F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు రాడర్లకు చిక్కకుండా ఇరాన్ లోపలికి వెళ్ళి అణు కేంద్రాలపై దాడులు చేశాయి. ఇరాన్ దగ్గర ఉన్న పాతకాలపు రాడర్లు వీటిని గుర్తించలేకపోయాయి. అందుకే ట్రంప్ ఇరాన్ ఆకాశం మా గుప్పిట్లో ఉంది అని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అయితే ఇరాన్ సామర్థ్యాలను తక్కువ అంచనా వేసే పరిస్థితి అయితే లేదు. ఇరాన్ దగ్గర అత్యాధునికమైన డ్రోన్ టెక్నాలజీ ఉంది. ఇవి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ అమెరికా నౌకల్ని లేదా బేస్లను టార్గెట్ చేయగలవు. ఇరాన్ నేరుగా ఆకాశంలో పోరాడలేకపోయినా లెబనాన్లోని హెజ్బుల్లా లేదా యెమెన్లలోని హౌతీల ద్వారా అమెరికా మిత్ర దేశాలపై దాడులు చేయించగలదు. ఇరాన్ చాలా పెద్ద దేశం మరియు పర్వత ప్రాంతాలతో కూడి ఉంటుంది. అన్ని చోట్ల ఒకేసారి ఆధిపత్యం సాధించడం అమెరికా కూడా అంత సులభం కాదు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ట్రంప్ తన ఎగ్జిట్ ప్లాన్ని చాలా సింపుల్గా డిజైన్ చేశారు. ఇరాన్ ఇక న్యూక్లియర్ బాంబులు తయారు చేయలేదు అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కన్ఫర్మ్ చేయగానే ఇక వాళ్ళతో ఏదైనా అగ్రిమెంట్ కుదిరినా కుదరకపోయినా అమెరికా సైన్యం అక్కడ ఉండాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పేశారు. అంటే పని పూర్తయ్యాక అనవసరంగా అక్కడ ఉండి డబ్బులు ప్రాణాలు వృధా చేసుకోవడం తనకు ఇష్టం లేదని ట్రంప్ స్టైల్లోనే హింట్ ఇచ్చేశారు. ఇరాన్ లీడర్స్ కూడా దేశంలో లోపల పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడిని భరించలేక కొంతవరకు మెత్తబడ్డారని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి మా పని అయిపోయింది, మేము వచ్చేస్తున్నామని క్లారిటీతో ట్రంప్ ఈ ఇష్యూని అయితే క్లోజ్ చేయాలని చూస్తున్నారు. యుద్ధం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే టెన్షన్, పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కడ ఆకాశాన్ని తాకుతాయో అని. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న ఈ గొడవ వల్ల గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ సప్లై చైన్
పూర్తిగా డిస్టర్బ్ అయింది. అమెరికా తన సైనిక చర్యలను ముగించి అక్కడ నుండి విత్డ్రా అవగానే ఆటోమేటిక్గా ఇంధన ధరలు తగ్గుతాయని ట్రంప్ చెప్తున్నారు. నిజానికి యుద్ధం వల్ల కలిగే అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు భయపడి ఆయిల్ రేట్లను పెంచేస్తుంటారు. కానీ ట్రంప్ ఒక డెడ్ లైన్ ప్రకటించడంతో మార్కెట్లో మళ్ళీ పాజిటివ్ వైబ్స్ అయితే మొదలైపోయాయి. మళ్ళీ అటు ఇరాన్ వైపు నుంచి చూస్తే అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ చేసిన కామెంట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అమెరికా ప్రాధేయపడుతున్నారు అని చెబుతున్నా ఇరాన్ మాత్రం తనదైన స్టైల్లో డిప్లొమాటిక్ యాక్షన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్తో జరిగిన ఫోన్ సంభాషణలో ఆయన మాట్లాడుతూ యుద్ధాన్ని ముగించడానికి తమకు తగిన సంకల్పం ఉందని, అంటే విల్ పవర్ ఉందని, దానికి కొన్ని షరతులు ఉన్నాయని దాంట్లో స్పష్టం చేశారు. అంటే మేము తలవంచడం లేదు, కానీ ఒక గౌరవప్రదమైన ఒప్పందానికి, హానరబుల్ ఎగ్జిట్కి మేము సిద్ధమే అని పెజిష్కియాన్ హింట్ ఇచ్చేశారు. ఇది ఒక రకంగా ఇరాన్ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే దేశంలో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి వేస్తున్న ఎత్తుగడ అని చెప్పాలి. నిజానికి ఇరాన్ లోపల పరిస్థితి ఇప్పుడు అంత సాఫీగా లేదు. యుద్ధం వల్ల ఆంక్షలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే కొన్ని షరతులకు అంగీకరిస్తే అనే మాట ద్వారా ఇరాన్పై ఉన్న ఎకనామికల్ శాంక్షన్స్ తొలగించాలని లేదా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంది. ఈ వార్త బయటికి రాగానే గ్లోబల్ మార్కెట్లో ఒక రకమైన పాజిటివ్ వేవ్ మొదలైంది. అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా పెరిగాయి. అంటే ఇరాన్ కూడా ఒక అడుగు వెనక్కి తగ్గడానికి రెడీగా ఉందన్న విషయం ఇన్వెస్టర్లకు ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఇప్పుడు అంతా ట్రంప్ చేతుల్లోనే ఉంది. ఆయన ఇరాన్ విధించే షరతులకు ఒప్పుకుంటారా లేక తనదైన స్థాయిలో మరింత ఒత్తిడి తెస్తారా అన్నది చూడాలి. మొత్తానికి శాంతి వైపు ఒక చిన్న విండో ఓపెన్ అయ్యింది అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత కీలకమైన ఏదైనా ఉందంటే ఇది ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ మరియు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మధ్య జరిగిన ఆ ఫోన్ కాల్ సంభాషణనే చెప్పాలి. ఇరాన్ గవర్నమెంట్ మీడియా ఈ విషయాన్ని అఫీషియల్గా బయటపెట్టడం వెనుక ఒక డిప్లొమాటిక్ ప్లాన్ ఉంది అన్నది స్పష్టంగా తెలుస్తోంది. కేవలం అమెరికాతోనే కాకుండా యూరప్ దేశాలతో కూడా తాము చర్చలకు సిద్ధమే అని ఇరాన్ ఒక గట్టి సిగ్నల్ ఇచ్చింది. మేము యుద్ధానికి భయపడడం లేదు, కానీ శాంతి కోసం కొన్ని కండిషన్స్తో అడుగు ముందుకు వేయడానికి రెడీగా ఉన్నాం అన్నది పెజిష్కియాన్ మాటల్లోని అంతరార్థం. ఈ మెత్తని వైఖరి ప్రపంచ దేశాలకు ఒక పెద్ద ఊరటనిచ్చింది. దీని ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే ఈ న్యూస్ బయటికి రాగానే అమెరికా స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఇన్వెస్టర్లు అందరూ అమ్మయ్య యుద్ధం ముగిసిపోయింది అనే నమ్మకంతో షేర్లను కొనడం మొదలుపెట్టారు. సాధారణంగా మిడిల్ ఈస్ట్లో గొడవలు జరిగితే ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయని, దానివల్ల అంటే ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం వస్తుందని మార్కెట్లు భయపడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు శాంతి గురించి మాట్లాడడంతో ఆ అనిశ్చితి అయితే తొలగిపోయింది. అంటే ఒక ఫోన్ కాల్ ఇద్దరు లీడర్ల మధ్య జరిగిన సంభాషణ మాత్రమే కాదు, అది ఒక గ్లోబల్ ఎకనామీకి ఒక బూస్టర్ డోస్లా పనిచేసింది. ట్రంప్ పెట్టిన డెడ్ లైన్, దానికి ఇరాన్ స్పందించిన తీరు, ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే మన పెట్రోల్ బంకుల దగ్గర రేట్లు తగ్గుతాయనే ఆశతో కూడా మనం ఉండొచ్చు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.